ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు నేపాల్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం కమెంట్ బాక్స్లో దీని ముందు వీడియోస్ అంతా కూడా పిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం ముక్తినాథ్ టెంపుల్ చూడడానికి. సో ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళాలంటే నిజంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళాలి. సో ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు రోడ్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. కొన్ని చోట్లయితే అసలు ఒక్కొక్కసారి రోడ్డు చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత డేంజరస్ ట్రిప్ మనకు అవసరమా అనేలా ఉంటుంది. ఈవెన్ బద్రీనాథ్, కేదార్నాథ్ అలా వెళ్ళేటప్పుడు కూడా డేంజరస్గా ఉంటాయి. ఈవెన్ కాశ్మీర్ వెళ్ళేటప్పుడు కూడా చాలా డేంజరస్గా ఉంటాయి రోడ్స్ అంతా కూడా. సో ఒక పక్క నది మనల్ని ఫాలో అవుతూ వస్తూనే ఉంది, గండకి నది. చూసారా, ఇక్కడ కూడా చాలా కష్టం అనమాట. ఎందుకంటే పైనుంచి రాళ్ళు కానీ మట్టి కానీ పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం భయంగా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడేదో కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు, పక్కనంతా వాల్ లాగా కట్టేందుకు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నట్టున్నారు. సో అదంతగానే అయితే కనుక మనం ఈజీగా మనం వెళ్ళొచ్చు అనమాట, భయం లేకుండా. ఇంకా మనం ఈ రోడ్డు చూస్తూ, అంటే ఈ రోడ్డు జర్నీ ఎలా ఉందో మీరు చూస్తూ ట్రిప్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకున్నాం. చాలామంది ఏంటంటే త్రూ కొంతమంది ఉంటారు కదా, ట్రిప్స్ కండక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా వెళ్తూ ఉంటారు. కొంతమంది మామూలుగా పర్సనల్గా వెళ్తూ ఉంటారు. పర్సనల్గా వెళ్ళేదానికంటే కూడా కొంచెం ట్రిప్ లాగా అందరితో కలిసి వెళ్తే కొంచెం ఎక్స్పెండిచర్ అనేది తగ్గుతుంది అనమాట. సో మనం తనీగా వెళ్ళాలంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ పర్లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. అందరూ సాదాసీదాగా ఉన్న వాళ్ళు కూడా చూడాలి అనుకుంటే మాత్రం ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రిప్స్ కండక్ట్ చేస్తారు కదా, వాళ్ళైతే చాలా, మొన్న ఇట్లా మాతో రావాల్సిన అమ్మాయి ఆ రోజు ఏదో ప్రాబ్లం వల్ల వేరే వాళ్ళతో వెళ్ళింది. తను చెప్తూ ఉందన్నమాట, చాలా కష్టపడ్డాం, చాలా వాళ్ళు ఫుడ్ సరిగా పెట్టలేదు, రూమ్స్ అంతా ధర్మసత్రాల్లాగా తీసిచ్చారు. సో ఇవన్నీ కూడా మాకు కష్టమయ్యాయి, దానికి తగ్గట్టు నా అమౌంట్ కూడా చాలా ఎక్కువైంది అని చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మీలో ఎవరైనా సరే కరెక్ట్గా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కనుక ఉన్నట్లయితే ఒక 10 మెంబర్స్ కలెక్ట్ అయినా కూడా సరిపోతుంది, ఒక టెంపోకి కలెక్ట్ అయినా కూడా సరిపోతుంది. సో నీట్గా గూగుల్లో సెర్చ్ చేసుకొని నియర్ బై ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు చూడాలనుకుంటున్నారు, ఏ ప్లేసెస్ కవర్ చేయాలనుకుంటున్నారు, అవన్నీ కూడా మీరు కరెక్ట్గా చూసేసుకున్న తర్వాత వెహికల్ మాట్లాడుకోండి. మీరు ట్రైన్లో వెళ్తారా లేదా ఫ్లైట్లో వెళ్తారా అవన్నీ చూసుకొని అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకోండి. ఇక్కడ సరౌండింగ్స్ అన్నీ కూడా, ఏ ట్రిప్ అయినా సరే, నేపాల్ అనే కాదు ఎక్కడైనా సరే, మినిమం ఒక 12 మెంబర్స్ని కానీ మీరు గ్యాదర్ చేసుకుంటే మీరే తక్కువ బడ్జెట్తో వెళ్ళొచ్చు. వాళ్ళు చూసిన దానికంటే మీరు ఇంకా బాగా చూడొచ్చు. సో మనము ఇట్లా టూరిజం ద్వారా వెళ్ళినట్లయితే వాళ్ళు కరెక్ట్గా మనకు టైం ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాసేపు మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, సో మన ఇష్టం, మనం కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అలా మనకు ప్రైవసీ ఉంటుంది మనం వెళ్ళాలనుకుంటే. ఇంకొకటి ఏంటంటే చాలా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది మనం వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్ పెట్టుకునే కదా తీసుకెళ్తారు, ఆ ప్రాఫిట్ అనేది మనకు తగ్గుతుంది. తర్వాత ఏంటంటే మనం అనుకూలమైన వాళ్ళతో వెళ్ళొచ్చు. అదే ట్రిప్లో వెళ్తే మనం అందరితో అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. ఇక్కడైతే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన రిలేటివ్స్, మన వాళ్ళందరూ కలిసి వెళ్ళినట్లయితే కూడా మనకు సరదాగా ఉంటుంది. అందువల్లనే మేము అలా ప్లాన్ చేస్తుంటాం. మా ఊరు వాళ్ళు, మాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళతోనే అందరం కలిసి వెళ్తూ ఉంటాం. ఇంకొకటి, ఇలా మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే మా ఊర్లో చాలామంది పాపం అంత ఎక్స్పెన్సివ్ టూర్స్ చూడలేరు. సో ఇదే ట్రిప్పు మనం బయట వాళ్ళతో వెళ్ళినట్లయితే 25,000, 30,000 అలా ఛార్జ్ చేస్తారనమాట. ఈవెన్ ముక్తినాథ్కి అయితే దాదాపు 10,000 అని చెప్పారు. మొన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది, మాకు 7,000 ఛార్జ్ చేశారు అక్క అని. అంటే చూడండి, దీనిలోనే చూడండి 50% డిఫరెన్స్ ఉందన్నమాట. మనకు 3,200 ఇంక్లూడింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్తో 3,200కి మనం మాట్లాడితే, వాళ్ళు ఒకవేళ అమ్మాయి చెప్పినట్టు 7,000 తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ డబుల్ ద అమౌంట్ తీసుకున్నారనమాట. సో అలా కొంచెం మనం ఎక్స్పెండిచర్ అనేది తగ్గించుకోవచ్చు మనం తనీగా వెళ్ళినట్లయితే. ఈవెన్ మాకు అలవాట్లేదు, మాకు అక్కడ ఎక్కడ వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా ఏం తెలియదు, అన్నీ గూగులమ్మ తల్లి ద్వారానే తెలుసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ట్రాన్స్పోర్ట్ ఎలా మాట్లాడుకోవాలి, మన కెపాసిటీ ఎంత, అవన్నీ చూసుకుని నేను అరేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను ద్వారకా వెళ్ళినప్పుడు కూడా అలానే ఆర్గనైజ్ చేశాను. అప్పుడు మనకు ట్రైన్ టికెట్లు కాకుండా 7,000 ప్లస్ 7,120 రూపీస్ అయిందనమాట. సో అప్రాక్సిమేట్గా ఒకవేళ మేము ఇంకేదన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా 10,000 అయి ఉంటుంది. అంటే మనం ఏదైతే కొంటామో అవన్నీ పక్కన పెడితే ఓన్లీ ఎక్స్పెండిచర్ తీసుకుంటే ఒక ద్వారకాకి వెళ్ళినప్పుడు ఒక 10,000 అయింది. ఇప్పుడు నేపాల్కి వెళ్ళినప్పుడు పర్ హెడ్ వచ్చి
అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కాకుండా ఇది 3200 ముక్తినాథ్ ట్రిప్పు. తర్వాత మిగతా అన్ని అంటే దాదాపు చాలా ప్లేసెస్ వెళ్ళాం, అవన్నీ కూడా 9120 రూపీస్ అయిందనమాట మాకు. సో 33 మెంబర్స్ వెళ్ళాం. బస్కి 2,22,000 పే చేసాం, ట్రైన్కి 1,800 పే చేసాం. మిగతా హోటల్స్కి మ్యాక్సిమం పర్ రూమ్ రెంట్ పర్ డే 1,200 to 1,000, ఇంకా తక్కువే పడింది, కానీ మ్యాక్సిమం హైయెస్ట్ వచ్చి 1,200. మీరు రూమ్స్ కూడా చాలా వాటిలో చూపించాను, బాగానే ఉన్నాయి. అంటే మరీ హై లాగా లేకున్నా కూడా చూసారు కదా ముక్తినాథ్ వెళ్ళేదారిలో జలపాతం ఎలా ఉందో. ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే హైఫైగా లేకపోయినా కూడా మామూలుగా మనం బాగుండొచ్చు అనమాట. మనకి ఏం కావాలో అంత నీట్గా బాగుంది, డీసెంట్గా ఉన్నాయి హోటల్స్ అన్నీ కూడా. అలా మేము వెళ్ళాం. ఆ ఎక్స్పెన్స్ వచ్చి 9120 రూపీస్. ఇది నేను జస్ట్ అంత ఇంక్లూడ్ చేయకుండా సపరేట్గా ఎవరికి వాళ్ళు ఇచ్చిమని చెప్పాను. సో 3200 పడింది అనమాట. మిగతా అన్ని ఇంక్లూడ్ అనమాట. అంటే 9120 అనేది ట్రైన్ టికెట్లు కాకుండా పడిన ప్రైజెస్. అంటే బస్ ఎక్స్పెన్స్, తర్వాత అక్కడక్కడ మేము పే చేసిన టికెట్ ఎక్స్పెన్స్, అంటే మేము కొన్ని టెంపుల్ పోవాలంటే మనం పే చేయాలి. తర్వాత మనకు హోటల్ ఎక్స్పెన్స్, అవి కాకుండా 1800 మనకు ట్రైన్ టికెట్లు పడ్డాయి అనమాట ఒక్కొక్కరికి. సో ఆల్మోస్ట్ 10,000 అనుకోండి, 10,000 పడింది. ఇంకా ఒకవేళ అంటే అందరూ వంట చేసుకున్నారు కాబట్టి, ఇంకా ఒకవేళ వాళ్ళు ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంకేమైనా ఎక్కా ముక్క ఖర్చు పెట్టినా కూడా మ్యాక్సిమం 5,000 అయి ఉంటుంది. అంటే వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, మ్యాక్సిమం 5,000 అయి ఉంటుంది. సో మేము నేపాల్ ట్రిప్ అంతా కూడా 15,000తో వచ్చేసామన్నమాట. ఎందుకంటే ఒకటి మేము ఆర్గనైజ్ చేసుకున్నాం, ఇంకొకటి ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ డబ్బులు పడుతుంది. అంటే హోటల్ రూమ్స్ అవన్నీ తగ్గవు అనుకోండి, మెయిన్ బస్ ఎక్స్పెన్సివ్లో షేరింగ్ ఉంటుంది అనమాట. సో బస్ ఎక్స్పెన్స్ షేరింగ్ ఉన్నందువల్ల మనకు తక్కువ పడింది. సో అప్పటికి కూడా నేను 33 మెంబర్స్ ఉంటే 45 కెపాసిటీ ఉన్న బస్ తీసుకున్నాం. ఎందుకంటే ఒకవేళ లావుగా ఉన్న వాళ్ళకి 2 సీట్లు అట్లా ఇచ్చేసాం అనమాట, కొంచెం కంఫర్ట్గా ఉన్నాయి అని చెప్పి. అలా మాకు బస్సు ఎక్కడా కూడా ఇరుకిరుగ్గా అనిపించలేదు, బాగుండింది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ట్రిప్స్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఏ ఊరికైనా కూడా మనకు కంఫర్ట్ను బట్టి వ్యాన్ ఆర్ బస్ మనం బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళతో క్లియర్గా మాట్లాడేసేయండి. సో మేము మనీ ఎలా ఇస్తాం, తర్వాత మాకు ఎక్కడెక్కడ చూపించాలి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ మాట్లాడినప్పుడు మనం ఓకే అంటారు, తర్వాత మళ్ళీ ఇలా కాదు అలా కాదంటారు. ఏదైనా సరే మీరు వాట్సాప్ కానీ ఏదైనా ఒక మెసేజెస్ ఉంచుకోండి. ఎందుకంటే వాళ్ళు మేము అలా కాదు ఇలా కాదు అన్నప్పుడు మనకు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. కానీ గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఎక్కడ కూడా నేను ఇప్పుడు పోయింది 2 ట్రిప్సే నేను అరేంజ్ చేసి పోయినటివి. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, మంచి ట్రావెల్స్ వాళ్ళు దొరికారని చెప్పచ్చు. మేము బుక్ చేసిన అతనికి దగ్గర 50 to 60 బస్సెస్ ఉన్నాయని, కొంతమంది 80 బస్సెస్ ఉన్నాయని కొంతమంది చెప్పారనమాట డ్రైవర్ క్లీనర్తో మాట్లాడినప్పుడు. సో ఏది ఎంత ఉన్నా అతని ఫాలోఅప్ కానీ అతన్ని మనల్ని పలకరించే విధానం కానీ నాకు ఎందుకో బాగా నచ్చింది. అలాగే నేను ఏదైతే మాట్లాడానో ఆ విధంగానే నేనేంటంటే ఫస్ట్ 25,000 అడ్వాన్స్ ఇస్తాను, ప్రతిరోజు 15,000 ఇస్తాను. 12 days మనం మాట్లాడుకుంది బస్సు. సో అలా మాట్లాడి ప్రతిరోజు ఇచ్చాను. ఎందుకు ఫస్ట్ ఇవ్వలేదు అంటే, ఒకవేళ మధ్యలో దారిలో ఏదైనా ప్రాబ్లం అయ్యి బస్సు చెడిపోయి వాళ్ళు మళ్ళీ వేరే బస్సు పంపించలేని పరిస్థితి వచ్చినప్పుడు మన డబ్బులు వాళ్ళ దగ్గర ఇరుక్కుంటే మనం మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది. అందువల్ల నేను ప్రతిరోజు ఇస్తాను అని చెప్పాను. సో ఎక్కడా ఇబ్బంది లేకుండా మనం సేఫ్గానే వచ్చాం. ఒక దగ్గర ఏసీ మాత్రం రిపేర్ అయితే అతను ఏం చేశాడంటే, కొద్దిసేపు మీరు భరించుకోగలుగుతారంటే పర్లేదన్నాం. ఎందుకంటే అది ఫుల్ ఓపెన్ విండోస్ కాదనమాట, క్లోజ్డ్ విండోస్. పర్లేదంటే ఒక టెంపుల్ దగ్గర ఆపాడు. టెంపుల్ దగ్గర ఆపిన తర్వాత మేము ఆ టెంపుల్ దర్శించుకొని వచ్చేటప్పటికి అతను వేరే ఊరి నుంచి ఏసీ వాళ్ళని పిలిపించి రిపేర్ చేయించేశాడు అనమాట. సో అందువల్ల మాకు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది అవ్వలేదు. తర్వాత మీలో చాలామంది మీరు ఈసారి ట్రిప్ వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఉన్నారు, మేము కూడా వస్తాం, ట్రిప్ ఎప్పుడు పడతారు అలా అంటున్నారు. సో మేమంతా ట్రిప్ ఆర్గనైజ్ చేసేవాళ్ళం కాదు, జస్ట్ మేము ఆర్గనైజ్ చేసుకున్న ట్రిప్ అన్నమాట ఇది. మా సొంతంగా ఆర్గనైజ్ చేసుకుంది, వేరే వాళ్ళని తీసుకెళ్లేదానికైతే కాదు ఇది. సో అందువల్ల నేను ఎలా చేశానో మీరు కూడా అలా ఆర్గనైజ్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు.
మినిమం ఒక 10 మెంబర్స్ ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు, మీకు తక్కువ బడ్జెట్తోనే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో దానికని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ రూట్ అంతా కూడా ఎలా ఉంటుంది ఒకసారి మీరు చూసుకుంటారని మొత్తం ఎక్కడెక్కడైతే విజువల్స్ మనం చూపించాలనుకున్నాను అవన్నీ కూడా షూట్ చేయడం జరిగింది. సో దాదాపు 2 వీడియోస్లో మీరు ముక్తినాథ్ ట్రిప్ ఎలా ఉందో చూశారు. ఇది లాస్ట్ వీడియో అనమాట. సో రోడ్ ట్రిప్ అంతా కూడా ఈ వీడియోతో ముగుస్తుంది. తర్వాత మనం ముక్తినాథ్ టెంపుల్కి వెళ్దాం. సో ముక్తినాథ్ టెంపుల్ మిమ్మల్ని దర్శనం మీకు కూడా దర్శనం కలిగించేలా చూద్దాం. ఇక్కడ చూడండి మా అత్తమ్మ రైతు బిడ్డ లెవెల్లో తల బాగా చుట్టేసింది. ఇంకా ఈ వెళ్ళే దారి గురించి వచ్చేసినట్లయితే అక్కడక్కడ చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి. సో వాళ్ళంతా కట్టెలు కొట్టి పైన పెట్టుకుని ఉన్నారు. లాస్ట్ టైం నేను వీడియోలో కూడా అడిగాను, ఎవరో నాకు ఆన్సర్ ఇవ్వలేదు. తర్వాత ఆ కట్లు ఎందుకు అనేది అర్థం కాలేదు ఇప్పటికీ కూడా. సో ఎవరైనా నేపాల్ వాళ్ళు వచ్చినప్పుడు అడగాలన్నమాట, ఎందుకు అలా కట్లు ఇంటి మీద పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు, ఒకరైతే మనకు డౌట్ రాదు, ప్రతి ఒక్కరు ముక్కలుగా కట్ చేసి పైన పెట్టుకుని ఉన్నారు. నేను ఆ డ్రైవర్ని అడిగినప్పుడు ఏదో చెప్పాడు కానీ ఆయన చెప్పింది నాకేం అర్థం కాలే. సో పోస్ట్లీ పొయ్యి మంటేసుకోవడానికి అనుకుంటే అది కాదు. ఎందుకంటే పొయ్యి మంటేసుకునే వాళ్ళైతే అంత పైకి హైట్లో అంటే 3 స్టోరీస్ కట్టినా కూడా దానిపైన కూడా కష్టం కదా. సో ఇక్కడ చూడండి మరీ గతుకుల రోడ్డు. ఇక్కడ మొత్తం రాళ్ళు రప్పలు మొత్తం శరీరం అంతా కుదిపేసింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా నీళ్ళు, వాటర్ ఫాల్ ఎక్కువ ఉన్నాయి. కానీ వాటర్ ఫాల్లో ఎక్కడైనా ఎంజాయ్ చేద్దామంటే ఎక్కడ ఎంజాయ్ చేయలేకపోయినాం. ఇక్కడ చూసారా ఈ పువ్వులు కమ్మల్లాగా ఉన్నాయి కదా. ఒక దగ్గర లంచ్ చేసాం, సో అక్కడ కోసుకొచ్చాను అనమాట. ఇవి కమ్మల్లాగా ముచ్చటగా ఉంటే మీకు కూడా చూపిద్దామని చెప్పి. సో చిన్నప్పుడు ఇవి చెవులో పెట్టుకుని ఆడుకునేవాళ్ళు అంట అమ్మ వాళ్ళు, వాటిని చూపించి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక పక్క ఏమో కొండలు, ఒక పక్క పెద్ద నది కూడా ఎంత లెంత్ ఉందో చూడండి. లెంత్ బాగుంది. ఇన్ కేస్ ఆ కొండలు లేకపోతే ఇంకా ఆక్రమించుకోండేదేమో అన్నదంతా కూడా. సో మీరు ఈ రోడ్ ట్రిప్లో మీరు ఆ కొయ్యలు గమనించండి. ప్రతి ఇంటి మీద ఆ కొయ్యలు ఉండేది మీరు గమనించవచ్చు. ఇదన్నమాట ఇవాళ వీడియో. రోడ్ ట్రిప్ మీరు చూస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పుకోవాలబ్బా ట్రిప్ గురించి. సో నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే క్రూజ్ అన్నమాట. సో క్రూజ్లో ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఏంటంటే 3 రాత్రులు 2 రోజులు అన్నారు. ఇప్పుడేమంటే 1.5 డేకే కుదించేశారనమాట. అంటే ఈరోజు మనం మధ్యాహ్నం క్రూజ్లో వెళ్తే నెక్స్ట్ డే ఫుల్, ఆ నెక్స్ట్ డే మార్నింగ్ దిగేయాలని. సో 1.5 డేకి వచ్చి 21,250 రూపీస్ పర్ హెడ్ చెప్తున్నారనమాట. సో ఇంత అవసరమా, 1.5 డేకి అంత అవసరమా అని అనిపిస్తూ ఉంది. కానీ క్రూజ్ ఎక్కాలనే కోరిక మాత్రం అందరికీ ఉందన్నమాట. సో అందులో ఒక 4-5 అయితే పెట్టుకోగలుగుతారు, అందరూ పెట్టుకోలేరు. వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. కొంతమంది ఏంటంటే ఆ 21,000కి మనం హ్యాపీగా చూడండి కట్లు చెప్పాను కదా ఇంటి మీద ఈ విధంగా పెట్టున్నారని, ఇలా అనమాట. సో ప్రతి ఒక్క ఇంటి మీద ఉంటాయన్నమాట. సో ఇవి పొయ్యి మంటేసుకునే కట్లయితే కావు. ఏంటో మీరు చెప్పండి, మీకు కానీ తెలుసుంటే. చూసారా ఎంత నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది నీట్గా పేర్చున్నారు. అది నాకు అర్థం కాల, ఎందుకు అలా పేర్చున్నారు, వాటి పర్పస్ ఏంటి అని. కొన్ని అయితే మరి శిథిలం అయిపోయినాయి అలా పేర్చినవి, కొన్ని ఫ్రెష్గా పేర్చున్నాయి అన్నమాట. మరి అమ్మేటివైతే అలా పేర్చుకోరు కదా అని అనిపించింది. సో ఇక్కడ విలేజ్ అంటే మ్యాక్సిమం ఒక బిలో 50 హౌసెస్ కూడా లేవన్నమాట, అలా ఉన్నాయి. ఇక ఇందాకే టాపిక్ వచ్చాం, క్రూజ్ టాపిక్ వచ్చాం. సో మీ 21,000 ఇంకా మంచి ట్రిప్, కేరళ ట్రిప్ వేద్దాం అలా ఇలా అంటున్నారు మా వాళ్ళందరూ కూడా. సో నాకు ఇంక ఓపిక లేదబ్బా, నన్ను వదిలేయండి, మీరు వెళ్ళాలంటే వెళ్ళి నేను ఆర్గనైజ్ చేసి పెడతానని చెప్తూ ఉన్నాను. సో క్రూజ్ అయితే అమ్మ ఎక్కాలనింది. సో అమ్మ కోసం వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం క్రూజ్తో మీకు క్రూజ్ లోపల ఎలా ఉంది ఇవన్నీ కూడా వీడియో చేసి చూపిస్తాను. సో మీలో ఎవరైనా క్రూజ్లో వెళ్ళుంటే కమెంట్లో పెట్టండి, ఎలా ఉంది ఏంటి, వర్తా కాదా అనేది. చాలామంది చెప్తున్నారు వర్త్ అని వీడియోస్ చూసినప్పుడు. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎవరైనా ఉండుంటే కనుక కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. ఎందుకంటే 1.5 డేకి 21,000 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకైతే. అయినా ఇంటర్నేషనల్ క్రూజ్ కాబట్టి పెట్టచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఇదన్నమాట. సరే నెక్స్ట్ మ్యూజిక్ యాడ్ చేస్తాను. మిగతా రోడ్ అంతా కూడా ఎలా ఉందో చూసేయండి. ఎందుకంటే చాలామంది రోడ్ ట్రిప్ చూడడం ఇష్టం, అందువల్ల నేను మొత్తం కూడా షూట్ చేసుకొని వచ్చాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మిగతా రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేయండి అనమాట. న్యాచురల్ సౌండ్స్ యాడ్ చేస్తాను, ఆ సౌండ్స్ వింటూ రోడ్ని ఎంజాయ్ చేయండి.